హలో ఫ్రెండ్, అసలు సాయి పల్లవిని ఎందుకు అంతలా ట్రోల్ చేస్తున్నారు? సీతమ్మ వారి పాత్రకు సాయి పల్లవి సూట్ అవ్వలేదు అన్నట్టుగా, ఈ మూవీ కనుక ఫెయిల్ అయితే అది సాయి పల్లవి వల్లనే ఫెయిల్ అవుతుంది అన్నట్టుగా చాలామంది ట్రోల్ చేస్తున్నారు. చాలామంది ఆవిడ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది అయితే ప్రీవియస్గా ఆమె ఎప్పుడో చేసిన కొన్ని వాక్యాలను తీసుకొని వచ్చి కాంట్రవర్సీ చేస్తూ మరీ మాట్లాడుతున్నారు. అసలు ఇంత హేట్ ఎందుకు సాయి పల్లవి పైన అన్న దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రామాయణ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఈ మూవీలో నటిస్తున్న సీతమ్మ వారి పాత్రలో సాయి పల్లవి సూట్ అవ్వలేదు అన్నట్టుగా, ఆ హెయిర్ స్టైల్ ఏంటి అన్నట్టుగా, అండ్ ఆ కాస్ట్యూమ్స్ ఏందన్నట్టుగా, ఆ డైలాగ్స్ ఏందన్నట్టుగా, ఇంకొందరైతే ఆ టైంలో అసలు బ్లౌజులు ఉన్నాయా, డిజైనర్ బ్లౌజులు ఎలా మీరు డిజైన్ చేశారన్నట్టుగా, అండ్ అసలు సీతమ్మ పాత్రకి సాయి పల్లవి సూటే అవ్వలేదు అన్నట్టుగా ఆనందంగా మాట్లాడుతూ ట్రోల్ చేస్తూ చాలామంది వీడియోలు చేస్తున్నారు. ఇక్కడ నేను అందరినీ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఏంటంటే సీతమ్మ వారనగానే మనకు మొదటగా ఏం గుర్తొస్తుంది? ఆవిడ అందం గుర్తొస్తుందా, లేకపోతే త్యాగము, ఓర్పు, ధైర్యం ఇవి గుర్తొస్తాయా? సీతమ్మ వారంటే ఓర్పు కదా, సీతమ్మ వారంటే సహనం కదా, సీతమ్మ వారంటే ఒక ధైర్యం కదా. రాముల వారితో కళ్యాణం జరిగిన వెంటనే అడవులకు వెళ్ళింది సీతమ్మ వారు. ఎంతో ఓర్పుగా భర్తతోటే నడిచారు సీతమ్మ వారు. అండ్ రావణాసుడు ఎత్తుకెళ్ళినా కూడా ఎంతో ధైర్యంగా తన భర్త వచ్చి కాపాడుతారని ఒక నమ్మకంతో బతికారు సీతమ్మ వారు. అండ్ ఆ తర్వాత నిందలు వేస్తున్నా భరించి రాముల వారు అడవులకు పంపించినా కూడా భర్తని ఎక్కడా తప్పు పట్టకుండా ఆవిడ అడవులకు వెళ్ళింది. అంత గొప్ప సాధ్యమని మన సీతమ్మ గారు. అలాంటి గుణాలు గుర్తొస్తాయి తప్ప అందం గుర్తొస్తుందా? కాదు కదా. మనం ముందు ఆ క్యారెక్టర్లో సాయి పల్లవి ఎలా నటించిందో అన్నది చూడాలి కదా. అండ్ ఇక్కడ నేను సాయి పల్లవి గురించి కూడా ఒక మాట్లాడాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే సాయి పల్లవి గారి రియల్ లైఫ్ క్యారెక్టర్ చూడండి ఎంత విలువలతో ఉంటుందో. అండ్ ఆమె నటించిన మూవీస్ కూడా చూడండి, నటనకు స్కోప్ ఉంటుంది, ఎక్కడ ఎక్స్పోజింగ్ ఉండదు, ఎక్కడ ఒక లిప్ లాక్ సీన్స్ అనేటివి ఉండవు. అండ్ అంతేకాకుండా వల్గారిటీకి చాలా దూరంగా ఉంటుంది. విలువలతో, నటనతో, తన నృత్యంతో మాత్రమే సాయి పల్లవి ఇంత పెద్ద యాక్టర్ అయింది. ఇన్ని లాంగ్వేజ్లో ఆవిడ నటిస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి కదా. నా నమ్మకం ప్రకారం ఇన్ ఫ్యూచర్ కూడా సాయి పల్లవి ఇలాంటి విలువలతో బతుకుతుంది. అంటే మనం సీతమ్మలా చూసిన ఒక వ్యక్తి ఫ్యూచర్లో కూడా విలువలతోనే బ్రతుకుతున్నది ఎంత గొప్ప విషయము. ఇప్పుడు వేరే ఎవరినైనా మనం సీతమ్మలాగా చూసి ఆ తర్వాత వాళ్ళు ఏవైనా ఎక్స్పోజింగ్ క్యారెక్టర్లో లేకపోతే ఏదైనా వల్గర్ క్యారెక్టర్లో చేస్తే, ఏమైనా లిప్ లాక్ సీన్స్ అలాంటివి చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. బాగోదు కదా. ఇంతకుముందు సీతమ్మ వారి పాత్ర చేసిన ఎంతోమంది విలువలతో బతికారు, విలువలతోనే ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఇప్పటికీ దేవతల్లానే చూస్తున్నాము. అలాంటి వాళ్ళలో సాయి పల్లవి కూడా కలుస్తుందేమో అన్నది నా అభిప్రాయం. ఇక్కడ నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది అందంగా ఉందా, సూట్ అయిందా లేదా అన్నది కాదు. ఆ మూవీ రిలీజ్ అయ్యాక ఆ క్యారెక్టర్లో సాయి పల్లవి ఎలా నటించిందో అని చూశాక మనం డిసైడ్ చేయాలి కదా. లేదు ఒక చిన్న ట్రైలర్ చూసి దాంట్లో మనం సాయి పల్లవి సూట్ అవ్వలేదన్నట్టుగా ట్రోల్ చేయడం ఎందుకు? అండ్ అంతేకాకుండా కొంతమంది జర్నలిస్టులు అని చెప్పుకునే వాళ్ళు ప్రీవియస్గా సాయి పల్లవి ఎప్పుడో విరాట పర్వం అనే మూవీ తీసినప్పుడు ఆ మూవీకి సంబంధించి ఒక ప్రమోషన్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడిన కొన్ని విషయాలను మన ఆర్మీని కించపరిచినట్టుగా ఉన్నాయన్నట్టుగా కాంట్రవర్సీ నడిచిన దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి ఆర్మీని కించపరిచిన వ్యక్తిని మీరు ఎలా సీతమ్మ వారిగా తీసుకున్నారన్నట్టుగా మాట్లాడడం ఏంటి? అప్పుడు ఏం జరిగిందో అన్నది ఆవిడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఆ కాంట్రవర్సీలో ఏంటన్నది ప్రతి ఒక్కరు తెలుసు. మీరు ఆ కాంట్రవర్సీని ఇప్పుడు కూడా ఇంకా అది తప్పుగా ఇప్పుడు కూడా ఆ కాంట్రవర్సీని తీసుకొని వచ్చి కావాలని టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం ఏంటి? అండ్ జర్నలిస్ట్గా చెప్పుకునే కొంతమంది అయితే సాయి పల్లవి ప్రమోషన్స్కి వస్తే ఈ విషయాన్ని అడగండి, రావణాసుడి సేనకి మన వానర సేన రాక్షసులా కనిపిస్తారా అంటూ వ్యంగ్యంగా మాట్లాడడం ఏంటి? అసలు ఇంతలా టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? వ్యూస్ కోసమా, డబ్బుల కోసమా? ఇంతలా దిగజారాలా? ఒక మనిషిని ఇంతలా టార్గెట్ చేయాలా? వ్యూస్ కోసము, డబ్బుల కోసము కరెక్ట్ కాదు కదా. అండ్ ఇక్కడ ఇంకో విషయం నేను మాట్లాడాలనుకుంటున్నా. ఇక్కడ సీతమ్మ వారి పాత్రకి సాయి పల్లవి అయితే కరెక్ట్ అని డైరెక్టర్ ఆలోచించాడు. డైరెక్టర్ వెళ్ళి సాయి పల్లవి గారిని అడిగారు. ఎవరైనా సీతమ్మ వారి పాత్ర వస్తుందంటే కాదంటారా? అసలు ఆ పాత్రను వదులుకుంటారా? సాయి పల్లవి కూడా అదే చేసింది, ఆ క్యారెక్టర్ను నటిస్తా అని చెప్పింది. అండ్ అంతేకాకుండా ఈ మూవీలో కాస్ట్యూమ్స్ సరిగ్గా లేవు, ఆ యుగంలో ఇంత డిజైన్ కాస్ట్యూమ్స్ ఎలా వచ్చాయంటే కాస్ట్యూమ్ డిజైనర్స్ని క్వశ్చన్ చేయండి. అండ్ డైలాగ్స్ బాగోలేవు అంటే డైలాగ్ రైటర్స్ని క్వశ్చన్ చేయండి. ఇక్కడ మీరు క్వశ్చన్ చేయాల్సింది ఆ సినిమా టెక్నికల్ టీమ్ని తప్ప. రింగుల జుట్లున్నాయి, కాస్ట్యూమ్ డ్రెస్సులు ఉన్నాయి, అసలు సాయి పల్లవి సూట్ అవ్వలేదు, డైలాగ్ కరెక్ట్ లేవు, ఆమె వాయిస్ సూట్ అవ్వలేదంటే
ఎంతవరకు కరెక్టు? ఒక క్యారెక్టర్ వచ్చింది, ఒక యాక్ట్రెస్‌గా ఆమె యాక్ట్ చేసింది. అందులోనూ సీతమ్మ వారు లాంటి గొప్ప క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎవరు వదులుకుంటారు? ఇవన్నీ ఆలోచించాలి కదా! ఇవన్నీ ఆలోచించుకొని మాట్లాడాలి కదా! కావాలని ఎందుకు ఇంతలా టార్గెట్ చేస్తున్నారు సాయి పల్లవిని? నిజంగా ఒక ప్రాపగండాలా నడుపుతున్నారు. కావాలని హేట్రేట్ స్ప్రెడ్ చేస్తున్నారు సాయి పల్లవి పైన. ఇంతకుముందు కూడా కొన్ని కాంట్రోవర్సీ మాటలు మాట్లాడిందని, సో ఈ హేట్ ఆల్రెడీ మన జనాల్లో ఉంది. ఇంకా హేట్రేట్ స్ప్రెడ్ చేద్దామని తప్ప ఇక్కడ వ్యాలిడ్‌గా ఎవరు మాట్లాడుతున్నట్టుగా నాకు అనిపించలేదు ఫ్రెండ్స్. మూవీ రిలీజ్ అవ్వనివ్వండి. రిలీజ్ అయ్యాక నిజంగానే ఆ క్యారెక్టర్‌కి ఆవిడ సూట్ అవ్వకపోతే, ఆవిడ బాగోకపోతే అప్పుడు మాట్లాడుకుందాం రివ్యూలో. అంతే తప్ప మన రామాయణాన్ని 4000 కోట్లతో చిత్రిస్తున్నారు. ప్రపంచానికి చూపిస్తున్నారు మన రామాయణాన్ని. అలాంటి రామాయణానికి మనం సపోర్ట్ ఉండాలి కదా! ఒక క్యారెక్టర్ నటించిన యాక్ట్రెస్ కరెక్ట్ కాదు, సూట్ అవ్వలేదంటూ మనల్ని మనం ట్రోల్ చేసుకుంటే కరెక్ట్ కాదు కదా అన్నది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. అసలు ఈ వీడియో చూసాక మీ ఒపీనియన్ ఏంటి ఫ్రెండ్స్? సాయి పల్లవిని కావాలని టార్గెట్ చేస్తున్నారన్న నా ఒపీనియన్‌తో మీరు ఏకీభవిస్తారా? మూవీ రిలీజ్ అయ్యాక, ఆ మూవీ చూసాక, సాయి పల్లవి ఎలా నటించిందో చూసాక అప్పుడు మనం ఒక డిసిజన్ తీసుకుంటే బెటర్ ఏమో అన్న నా ఒపీనియన్‌తో మీరేమంటారు ఫ్రెండ్స్? ఏకీభవిస్తారా? ఏకీభవిస్తే మీ ఒపీనియన్‌ని కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అండ్ మొదటిసారిగా మా ఛానల్‌కి వస్తే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు మీ సపోర్ట్ ఇస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.